ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా కలుపుకున్నాం. ఆయిల్లో బాగా మగ్గించుకున్నాం. ఫిష్ మసాలా కర్రీ ఫ్రెండ్స్, కొత్త స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇందులో టమాటో పేస్ట్. మీకు ఇలా పేస్టులు నచ్చకపోతే టమాటోస్ చిన్న ముక్కలుగా తరిగేసుకొని, ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా తరిగేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ చేస్తేనే బాగుంటుంది మసాలాకు. కొంతమందికి టమాటా తగిలినా నచ్చదు, ఆనియన్ తగిలినా నచ్చదు, చిరాకుగా అనిపిస్తుంది కదా. అలా ఇలా పేస్ట్ చేసేస్తారంటే ఇష్టంగా తింటారు. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాం. ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం. అలాగే ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పసుపు, అలాగే కారం, ధనియాల పొడి ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం, నూనె పైకి తేలేంత వరకు. రేపు అనేది నీ సువాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇష్టానికి తగ్గట్టు చింతపండు నానేసుకోవచ్చు ఫ్రెండ్స్. నల్ల చింతపండు అయితేనే టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసుకి కానీ, రసానికి కానీ, దేనికైనా కానీ నల్ల చింతపండే వాడండి. కొత్త చింతపండు వాడితే అంత రుచి అనిపించదు. ఎండుమిర్చి, ధనియాల పొడి, తెల్లగడ్డ, మెంతులు చేసుకుని పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇది ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా దీంట్లోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఇది కూడా బాగా మగ్గనిద్దాం. ఇది వేయడం వల్ల చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చింతపండు అనేది మీ ఇష్టానికి తగ్గట్టు ఫ్రెండ్స్. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. కానీ పులుపు అనేది పడితేనే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేసిన రోజు కన్నా మరుసటి రోజు తింటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేసుకొని సాయంత్రం తిన్నా కూడా ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంతవరకు ఉప్పు వేసిన కదా, ఇప్పుడు వేస్తాను. ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వేసినారంటే కసం అయిపోతుంది, ఉప్పుగా అయిపోతుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. మళ్ళీ తక్కువ అయితే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మాత్రం వెనక్కి తీసుకోలేం కదా, అందుకని చూసుకొని వేసుకోండి ఉప్పు అనేది. ఇందులోకి జీలకర్ర మెంతి పొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మెంతి పొడి, ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్ ఇన్ వన్ మసాలా పొడి ఫ్రెండ్స్. ఎందులోకైనా వాడుకోవచ్చు. కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పులుసు మరుగుతుంది కదా, ఇప్పుడు చేపలు తెచ్చేసుకుందాం. పులుసులోకి చేప ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. చేప ముక్కలు పులుసులో మరిగేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఉడికినాక చూపిస్తా ఎలా వచ్చిందని. చేప ముక్కలు వేసినాక కదపకూడదు ఫ్రెండ్స్. కదిపినారంటే చెదురు అయిపోతాయి. మూత పెట్టి మగ్గించుకోవడమే. ఉడికినప్పుడు గుడ్డ పట్టుకొని అట్లా బాండ్లీని కదిలించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్. అలాగే కామెంట్ సెక్షన్లో మీ ఇంట్లో ఏం చేసుకున్నారో ఈరోజు కామెంట్ చేసి చెప్పండి.